సహాయ నిధి చెక్లను పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల పట్టణం, రూరల్, అర్బన్ మండలాలకు చెందిన 88 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 36,66,000 రూపాయల విలువల చెక్లను శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. జగిత్యాల మోతి శివార్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం సహాయ నిధి చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవ ద్వారానే రాజకీయాల్లో గుర్తింపు వస్తుందన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా సీఎం సహాయ నిధి ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణంతో పాటు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కె దామోదరరావు, నక్కల రాధా రవీందర్రెడ్డి, బాలయ్య శంకర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొలి శ్రీనివాస్, దుమ్మల రాజకుమార్, తాజా మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో మాకు హోదా ఉంటుంది, మీరు గౌరవిస్తారు, కానీ ప్రజలకు సేవ చేయడానికి, అభివృద్ధి చేయడానికి రాజకీయాలకు వస్తారు. అటువంటి సందర్భంలో మరి మీరందరూ గతంలో చేసిన పనిని గుర్తించి నన్ను మళ్ళా గెలిపించారు. మరి అంతకుముందు కూడా నేను ఓడిపోయింది, నాకు కూడా ఫస్ట్ ఒకసారి ఓడిపోయి అప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాలేదు, కేసీఆర్ ముఖ్యమంత్రి మొదటిసారి కూడా రాలేదు, అప్పుడే వచ్చి ఓడిపోయిన అదే పర్లేదు. తిరుగుతా ఉంటూ 2018లో ఇక్కడ మీటింగ్ అయిన కేసీఆర్ సార్ వస్తే అడిగిన, సార్ జగిత్యాలకు ఇంత పెద్దగా అవుతుంది, మాకు పెద్ద మెడికల్ కాలేజ్ కావాలంటే ఇక్కడ చెప్పారు తప్పకుండా చేద్దాం జిల్లా కేంద్రం నుంచి అనుకున్నప్పుడు ఎన్నో విధాలుగా మనకు లాభం అవుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అనారోగ్యం బాగా చూసుకోవాలి. ఇంకా వచ్చిన వాళ్ళలో ఒక 3-4 గంటల బండి మీద పడితే పడ్డాయి ఉంటాయి, గ్యారెంటీ ఉంటాయి. చెప్పులు కొద్దిగా హెల్మెట్ పెట్టుకొని సరిగ్గా నడిపితే తాగి నడపకపోతే సగం మందికి యాక్సిడెంట్లు రోజు ఒక్కరుగా చనిపోకూడదు. బాగా బాధ అనిపిస్తుంది. మొన్న నా కోసం నిరంతరం పనిచేసిన ఇక్కడనే సరగపురం పక్క ఊరు నా తమ్ముడు నా కోసం మస్తు పనిచేసాడు. అయిపోయి యాక్సిడెంట్ అయ్యా గోల్పేట అక్కడ చచ్చిపోయాడు. బిడ్డ గింతున్నది, కొడుకు గింతున్నాడు. ఎంత కోసం చెప్పు. పోతే 10,000 ఇచ్చేస్తాం కావచ్చు, దగ్గరకంటే 10,000 అడ్మిషన్ ఇప్పిస్తాం కావచ్చు, కానీ తండ్రిని అయితే తీసుకురాలి కదా. ఆ కుటుంబానికి తండ్రి లేడు, ఆ ఆడబిడ్డకి ఇప్పుడు భర్త లేడు. ఆ విషయంలో కూడా అందరూ ఆలోచించాలి. హెల్మెట్ పెట్టుకొని పట్టుకోగానే పనిచేస్తారు. ఎస్ఐ ఇట్లా అంటారు సార్, అట్లా అంటారు సార్, ఎస్ఐకి ఇంకే కోపాడతారు, వాళ్ళు కానిస్టేబుల్ ఇంకే కోపాడతారు, దేవుడు పడిపెడతా అంటుందని చెప్పి కోపాడతారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం పెట్టే నిబంధనలు. కొత్త సర్కారు రేవంత్ రెడ్డి సార్ మొన్న 10 ఏళ్ల కింద ఉన్న సర్కారు వెళ్ళలేదు. ఎందుకంటే నువ్వే ఖచ్చితంగా పాటించాలి. ఇవాళ గంజాయి ఉంది, ఇంకా మందుల కలవాటు అవుతుంది. ముఖ్యమంత్రి గారు మాత్రం అటువంటి ఉంటే ఎట్టి పరిస్థితి ఇచ్చిపెట్టేది లేదంటే మొన్న మార్పులకు సంబంధించిన బాగా పైసలు వ్యయాలు దొరికితే తీసి లోపల పడేసి చాలా చెప్తాను. ఎవ్వరు పని ఫోన్ చేస్తుంది కూడా తల్లిదండ్రులు ఇచ్చేది బాధపడ్డారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చారు అందరూ కూడా ధన్యవాదాలు. జగిత్యాల పాత బస్టాండ్ ప్రాంతంలో పోలీసుల తనిఖీలో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై 28 చలనాలు, 8,004 రూపాయల చెల్లింపు. పోలీసుల కౌన్సిలింగ్. జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ పి కరుణాకర్ ఆదేశాల మేరకు జగిత్యాల టౌన్ ఎస్ఐ కె కుమారస్వామి తన సిబ్బందితో జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. శుక్రవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఒక వాహనదారుడి యొక్క వాహనం తనిఖీ చేయగా అతని ద్విచక్ర వాహనంపై 28 చలనాలు, 8,400 రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అట్టి పెండింగ్ చలనాలను క్లియర్ చేసుకోమని వాహనదారుడికి ఎస్ఐ కుమారస్వామి తగిన విధంగా కౌన్సిలింగ్ చేశారు. దాంతో వాహనదారుడు అట్టి పెండింగ్ చలనాలను ఫైన్ అమౌంట్ కట్టి క్లియర్ చేశాడు. అలాగే అట్టి వాహనదారునికి వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మరియు వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు అన్నీ ఉండేలా చూసుకోవాలని ఆయనకు తగు సూచన చేసి పంపడం జరిగిందని జగిత్యాల టౌన్ ఎస్ఐ కె కుమారస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. శాసన లింగాల దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా ముగ్గురమ్మలకు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు. ఆలయంలో శ్రావణమాస వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జగిత్యాల రూరల్ పొలాస గ్రామంలోని శాసన లింగాల దేవాలయంలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు శ్రావణమాసం వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా ముగ్గురమ్మలకు పంచామృతాభిషేకాలను భక్తుల స్వహస్తాలతో ముగ్గురమ్మల వారికి
పంచామృతాభిషేకాలను నిర్వహించుకున్నారు. ఈ పూజాక్రతులను ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చాల మధ్య నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని మహాదేవుని అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వాదాన్ని అందజేశారు. ఈనాటి కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు, ఆలయ నిర్వాహకులు, నలమాసు గంగాధర్ ఆలయ సభ్యులు పాల్గొన్నారు. अनुग्रह प्रसाद सिद्धिरस्तु तदास्तु अनन्ये ओम ब्राह्मणेन शमसगमिदं येन देव पवित्रेण आत्माना प्रते तदा तेन दातदारेण सामान्य पुरुषम प्रायावत्य पवित्रं चेतोज्ञां मेरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म भीमहि दा बोडवेड कर తీసుకో सौभाग्यमारोग्यं देवी परम सुखं शुभं ब्रह्मचारिणी पंचमं गतमाता सप्तमं कात्यायनी अष्टमं प्रगीतदा गंगायां జగిత్యాల నియోజకవర్గం రాయకల్ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించిన ప్రగతి పాఠశాల విద్యార్థులు. జగిత్యాల నియోజకవర్గం రాయకల్ పట్టణానికి చెందిన ప్రగతి ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థులు రక్షాబంధన్ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు రాయకల్లోని పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం మరియు మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైనికుల పట్ల, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తమ గౌరవాన్ని వ్యక్తపరిచారు. రాఖీలు కడుతూ అందరికీ రక్షణ మరియు స్నేహబంధం అనే సందేశాన్ని చేరవేశారు. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనిద్దరం కలిసి దేశానికి, ధర్మానికి రక్ష అని అంటూ అధికారులకు రాఖీలు కట్టారు. దేశభక్తి, నైతిక విలువల పట్ల అంకిత భావంతో ఎదగాలని ఆశించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి తరహా కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బాలశేఖర్తో పాటు డైరెక్టర్ నిఖిల్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సింగిల్ విండో చైర్మన్ తిరుపతిరావు తల్లి ప్రేమలత మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నాచ్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ
నాయకులు మేనేని రాజనరసింహరావు, సింగిల్ విండో చైర్మన్ తిరుపతిరావు తల్లి ప్రేమలత మరణించగా శుక్రవారం ఉదయం 9 గంటలకు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెంట నాయకులు బోయిన్పల్లి శరత్రావు, విజేందర్రావు, సత్యనారాయణరావు తదితరులు ఉన్నారు.